నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇసప్పాలెం మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3000 మంది మహిళలతో ప్రత్యేక కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. పనసతోట ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. నరసరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో 51వ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున మొదటి రోజు కలశాన్ని తీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. మహిళా భక్తులు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈవో మాధవీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కోలాటాలు మేళతాళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. నరసరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న 51వ తిరునాళ్ల మహోత్సవాలలో రెండో రోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్ మరియు ఈవో మాధవీదేవి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శేఖర్ నువ్వు ఈ సైడ్ రా సార్. లోపల ఉందన్న వినాయకుడు ముందు, కార్తీక్ అన్న వినాయకుడు ముందు మీకు కోటి గారు ఓం అగ్నేరణం వ్రతా అనువ్రతా అగ్నేరణం వ్రతా భూత్వా భూత్వా అనువ్రతా రోచమానశోభనశోభమానః కళ్యాణః ప్రతమానం భవతి సదాయ పురుషశ్రేంద్రాభరసిద్ధిరస్తు రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు ఉన్నతోన్నతాభివృద్ధి. నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి అమ్మవారు 51వ తిరునాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే తిరునాళ్లకు రెండో రోజు పొంగళ్ళు సారే సమర్పిస్తారు. సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అమ్మవారికి ఇష్టమైన ఎర్రచీర ధరించి స్వయంగా పొంగళ్ళు వండి
ప్రదక్షిణలతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమ్మవారికి సారే పొంగలి సమర్పించారు. పొంగళ్ళ అనంతరం గ్రామ ఉత్సవం జరపనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఆలయ మర్యాదలతో కలెక్టర్కి ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. ఈ 3 రోజు 6th, 7th, 8th ఇస్సాపాలెంలో మహాకాళి అమ్మవారి టెంపుల్ తిరునాళ్ళు జరుగుతున్నాయి. దాని భాగంగా ఈరోజు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ 3 రోజు పీరియడ్లో 20,000 పైన భక్తులు విజిట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సదుపాయాల కోసం అన్ని ప్రొవిజన్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇక్కడ ఉన్న కమిటీ నుంచి, డోనర్స్ నుంచి చాలా హెల్ప్ చేయడం జరిగింది. దీని భాగంగా నేను దర్శనం చేసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ మహిళలు 108 పొంగల్ తయారు చేస్తున్నారు. ఇక్కడ కల్చర్గా, సాంప్రదాయంగా అది కూడా చాలా బాగుంది. అందరూ నరసరావుపేటలో ఉన్న రెసిడెంట్స్ అందరూ ఇక్కడికి వాళ్ళ భక్తి భావనతో వచ్చి విజిట్ చేయాలి కోరుకుంటున్నాను. ఇంకా ఈ కొత్త గుడి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. డోనర్స్ చాలామంది ఇంకా ముందుగా వచ్చారు. వాళ్ళని ధన్యవాదం తెలియజేస్తున్నాను. వచ్చే ఒక సంవత్సరంలో ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని కూడా ఆ కొత్త గుడి ఓపెన్ చేస్తామో తెలియజేస్తున్నాను. శ్రీ కాళీమాతాయే నమః. ఇజపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం తిరునాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమం అమ్మవారికి పొంగళ్ళు సమర్పణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ కృతికా శుక్లా గారు దేవస్థానానికి విచ్చేసి కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఉన్నారు. సాయంత్రం అమ్మవారి విసపాలెం గ్రామంలో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రేపు 3వ రోజు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, అనంతరం తిరునాళ్ళ జాగరణ నిర్వహించబడును. భక్తులందరికీ అన్ని సౌకర్యాలు, క్యూ లైన్ల నిర్వహణ, మంచినీళ్ళు సరఫరా అన్నీ ఏర్పాటు చేయడం అయినది. భక్తులందరూ తిరునాళ్ళ రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు. పవిత్ర రంజాన్ ఉపవాసాలలో భాగంగా ఈశ్వర మహల్ దాదాసాహెబ్ వారి తనయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావలి కుటుంబ సభ్యులు పనసతోటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. ముస్లిం రంజాన్ పవిత్ర దానికి శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నర్సరావుపేట పట్టణంలో 4వ వార్డులో ఉన్నటువంటి దాదాసాహెబ్ గారి కుటుంబ సభ్యులైనటువంటి మీరావలి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాల నుంచి కూడా రంజాన్ మాసంలో రోజా ఉండే వాళ్ళకి, ఫాస్టింగ్ ఉండే వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయటం అనేది చూస్తూ ఉన్నాం మనం. దానిలో భాగంగా పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మీరావలి గారి సోదరులు, వాళ్ళ పిల్లలు ఇవాళ ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి అల్లా వారి దయ ఎప్పుడూ ఉండాలి.
అలాగనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకు కూడా అల్లా వారి దయ ఉండాలి. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రంజాన్ మాస సందర్భంగా నా దేవదేవుడిని కోరుకుంటా ఉన్నాను. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ నెల శుభాకాంక్షలు. ఈ రోజున షేక్ దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారు కీర్తి షేక్ దాదా సాహెబ్ గారు చారిటబుల్ తరఫున ఉపవాసం ఉన్న ముస్లిమ్స్ మసీదులకి ఈ రోజున భోజన కార్యక్రమం పెట్టాం. దానికి నల్లపటి రాము గారు వచ్చేశారు, అలాగే మన మండాన్ షరీఫ్ గారు అందరూ వచ్చారు. ఈ రంజాన్ నెల ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి షేక్ దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులు మా తాతగారు అయినటువంటి దాదాసాహెబ్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ట్రస్టు గత 40 సంవత్సరాల నుంచి మరి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పనస్తోటలో 4వ వార్డులో మరి దాదాపు 2000 మందికి పైగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. స్థానిక 4వ వార్డులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా షేక్ దాదా సాహెబ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావళి గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కుల మతాలకు పార్టీలకు అతీతంగా కొన్ని వేల మందికి ఇక్కడ రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సేవ మానవతా దృక్పథం ఉందో ఆ భావంతో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం, హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరినీ సమైక్యపరిచి అన్ని మతాలు ఒకటే, భారతీయులమంతా ఒకటే అనే నినాదంతో ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని మంచి హృదయాన్ని చాటుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ఆ దేవదేవుని ఆశీస్సులు అల్లా కృప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఇక్కడ ముస్లిం సోదరులందరికీ రంజాన్ సందర్భంగా మన వైస్ చైర్మన్ మీరా అలీ గారు ఇఫ్తార్ విందు ఇవ్వటం 30 ఏళ్ల నుంచి ఇఫ్తార్ విందు ఇస్తూ ఉన్నారండి. ఇది చాలా గొప్ప విశేషం. ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉంటారు దాదాసాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా నల్లపాటి రామన్నకి, మన్నాన్ షరీఫ్ అన్నకి, బీజేపీ రామకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలండి. వైస్ చైర్మన్ మీరాల్ గారు అయినటువంటి వారి సమక్షంలో ఇలా రోజాలు ఉండే వారికి ఇఫ్తార్ ఇందుని ఏర్పాటు చేయటం, ఈ ఇఫ్తార్ ఇందుకి పెద్దలు గౌరవనీయులైనటువంటి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, అలాగే మన్నన్ షరీఫ్ గారు, రామకృష్ణ గారు, మీరావళి గారు, అలాగే ఇతరులు హాజీ కరీముల్లా గారు, వీరయ్య గారు, వీళ్ళందరికీ కూడా వెంకటస్వామి గారు అందరికీ కూడా నా యొక్క ముబారక్ తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా రంజాన్ నెలలో ఒక్క పొద్దు ఉండేవారు మొత్తం శాంతి సామస్యాలతో ఉండాలని, పేదవాడికి ప్రతి ఒక్క ఆకలి గురించి తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు మా పెద్దలైనటువంటి మొహమ్మద్ మా పైగంబర్ గారు అయినటువంటి ఆ రోజు ఈ రోజా ఉపవాసం పెట్టడం వల్ల పేదవాడు తిండి లేకపోతే ఏ విధంగా బాధపడుతున్నాడు ఆ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజా కార్యక్రమాన్ని ప్రారంభించారని మా చరిత్ర చెబుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ నెల సుఖ సంతోషాలతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా మీరాలి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలకు అన్నదానం చేయటం, ఒక్క పొద్దులో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం అండి. అందరికీ రంజాన్ ముబారక్. పవిత్ర రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరికీ కులమతాలకు అతీతంగా నర్సరావుపేట వైస్ చైర్మన్ మీరావళి గారు ఈ ప్రోగ్రామ్ కంటెస్ట్ చేస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి. అందరికీ భోజనాలు అన్నదానం చేయటం, గ్యార్మీ పండుగలో పేదలందరికీ భోజనాలు పెట్టడము, బట్టలు పంచటము, ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలన్నీ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ కార్యక్రమాలని ఇంకా ఘనంగా నిర్వహించాలని అల్లా వాళ్లకు ఇంకా మంచి తోడ్పాటు ఇచ్చి పనస తోటలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరావళి గారి ఆధ్వర్యంలో దాదాసాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఒక్క పొద్దులు ఉన్నటువంటి రోజా ఇఫ్తార్ కానివ్వండి, లేకపోతే గ్యాని పండగ కానివ్వండి, వాళ్ళు 3 సార్లు భోజనాలు ఏర్పాటు చేసి ప్రజల కోసం మంచి కోసం వేయాల్సిందే. ఈ అన్నదానం అనేది వాళ్ళకు మంచి ఒక ఆలోచనగా కాపాడుతుంది. భగవంతుడు కూడా ఏంటంటే వాళ్ళకు మధ్యలో వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ ఆపలేదు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులకి హిందూ ముస్లిం భాయ్ రంజాన్ పవిత్రమైనటువంటి రోజా సందర్భంగా పొద్దున 5 కాడ నుంచి 6:30 వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా ఈ ఎండలో ఉండేటటువంటి భక్తిపూర్వకమైన భక్తులకు ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు చాలా చేసుకుంటున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
పల్నాడు జిల్లాలో సుమారు 3,000 మంది మహిళలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలు, విద్యార్థినులు, వివిధ శాఖల అధికారులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అందరు మహిళలకి విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో విమెన్ సంబంధించి చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా క్రెడిట్ లింకేజ్ గురించి 1,200 కోట్ల ఆల్రెడీ మైక్రో క్రెడిట్ కింద ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఊర్లో ఆంట్రప్రెన్యూర్గా విమెన్ని తయారు చేస్తున్నాం. విమెన్కి ఎదుర్కొంటున్న 2 సమస్యలు, హెల్త్ ఒకటి, జాబ్ ఒకటి, ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ హెల్త్. ఈ 2 సమస్యలకు సంబంధించి ఈ జిల్లాలోనే 2 కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. ఒకటి స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని, విమెన్స్ హెల్త్ సంబంధించి వాళ్ళకి అవగాహన కోసం, వాళ్ళ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం గత నెల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంతోపాటు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం మనం అభ్యుదయం కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి మండల్లో క్లస్టర్ ఫామ్ చేసుకొని విమెన్ని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం యూనిట్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీని సందర్భంగా రేపు 8th మార్చ్ జిల్లా లెవెల్లో కూడా 3,000 మహిళలతో పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాము. సీఎం గారు కూడా అమరావతిలో ఈ ప్రోగ్రాం పెడుతున్నారు. దానికి అనుకూలంగానే తగ్గట్టుగానే ఇక్కడ కూడా పెద్ద ప్రోగ్రాం పెట్టి ఎవరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీల్డ్లో ఎవరు విమెన్ అచీవర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా దీంట్లో ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. నరసరావుపేట ప్రకాష్ నగర్లో పొద్దున్నే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటి వద్ద గేట్ తీస్తున్న సమయంలో వెనక నుండి వచ్చి మహిళ మెడలో 4 సెవర్ల గొలుసుని గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి లాక్కెళ్లారు. స్పృహ తప్పిన మహిళను హాస్పిటల్కి తరలించినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు లక్ష్మీ నర్సు పత్తుల. మా మిస్సెస్ ఊళ్ళో నుంచి పోయి వస్తూ ఉంటే ఇంటి ముందట గేటు తీసేటప్పటికల్లా వెనక నుంచి వచ్చి చైన్ లాక్కొని పోయారు. సుమారు 4 సెవర్ల చైన్ అండి. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెనక నుంచి లాగేసేసి కింద స్లో తప్పి కింద పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. వచ్చి సర్జరీ చేస్తున్నారు. నాకు న్యాయం చేయవలసిందిగా పోలీసులు కోరుతున్నాము. నరసరావుపేటలో గత ప్రభుత్వంలో మసీదు వ్యవహారాలలో హత్యకు గురైన షేక్ ఇబ్రహీం కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే చదలవాడ అందజేశారు. షేక్ ఇబ్రహీం భార్య బాసీరూన్కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అందజేయడం జరిగింది. గతంలో కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. రేషన్ షాప్ డీలర్, మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో ఒక షాపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నరసరావుపేట వరవకట్ట జాకీర్ హుస్సేన్ ఉర్దూ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు వసతులు సరిగా లేవని, పెయింట్ సరిగా లేవని మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తాని కలిశారు. విద్యాదాతలైన నాగసరపు కుటుంబం స్పందించి 10,000 విరాళంగా సుబ్రాయ్ గుప్తా వారికి అందజేశారు. పలువురు దాతలు ముందుకు వచ్చి ఈ చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయవలసిందిగా సుబ్రాయ్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు 6వ వార్డు మాబు, ఎంఐఎం కరీముల్లా, రహమత్ అలీ, మదీనా రసూల్, జానీ బాషా, కరీముల్లా, మదీనా పాల్గొన్నారు. ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు చక్కగా చదువుకోవాలని, మంచిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మన నర్సరావుపేట వరవకట్టలో జాకీర్ హుస్సేన్ ఉర్దూ స్కూల్లో మరి వచ్చేసి ఇక్కడ పిల్లలు మరి బాబులు, అబ్బాయిలు కానీ 1వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ స్కూల్లో వసతులు సరిగా లేకపోతే మన మాబు గారు, కరీముల్లా గారు వీళ్ళందరూ కూడా టీము ఇక్కడ కావాల్సిన మరి వసతులు, టాయిలెట్స్ కానీ అట్లాగే పెయింట్స్ ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ స్కూల్కి ఒక పెయింట్స్ అవసరం అండి. సుమారు 36,000 40,000 అవుతుందంటే నా వంతుగా ఓ 10,000 రూపాయలు వాళ్ళకి అందించడం జరిగింది. ఇంకా ఎవరన్నా దాతలు ఉంటే ఇలాంటి మంచి చదువుకునే పిల్లలు ఉర్దూ స్కూల్ కానివ్వండి, అట్లాగే ముస్లిం మైనారిటీ స్కూల్స్ కానీ, ఏదైనా హిందూ స్కూల్స్ కానీ, ఎవరికైనా పిల్లలు చదువుకోవడానికి ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా మరి సహాయ సహకారాలు అందాలని ముఖ్యంగా కోరుకుంటూ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి విద్యాదాత, అలాగే ఎవరు అడిగినా పేదవారికి సాయం చేసిన ముందుండే ఆ కుటుంబం, నాగసరపు గుప్తా గారి కుటుంబం ఉంటేనే వాళ్ళ దాన ధర్మాలకు కానీ, లేకపోతే విద్య కోసం ఎంతైనా సరే వాళ్ళు దానం చేసే మంచి గుణం ఉన్న నేత మా సుబ్బారావు గుప్తా గారిని తెలియజేస్తూ, అలాగే ఈరోజు మేము
ఈ ఉర్దూ స్కూల్లోకి వచ్చినప్పుడు కొన్ని మౌలిక వసతుల్లో కొద్దిగా వెనకబడి ఉంది ఈ స్కూలు, బాగా ఇదిగా ఉందని చెప్తే ఆ రోజు నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే దగ్గర నుంచి చేయించండి అన్నారు. దాంట్లో భాగంగానే మా గుప్తా గారిని అడగంగానే సార్ ఈ రకంగా పెయింట్లు కానీ ఇక్కడ బండ్లు కానీ బండబరుపు కానీ లేదా ఈ శానిటేషన్ సంబంధించి జరిగితే వెంబడే అమ్మ నేను 10,000 రూపాయలు ఇస్తాను మీరు కానీ అని చెప్పి అతని యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి ఇక ఈ స్కూల్ తరఫున, స్కూల్ టీచర్ తరఫున, పిల్లల తరఫున ఈ వార్డులో 17 వార్డు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో వికలాంగులు, దివ్యాంగుల పట్ల జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఉదారత చూపారు. వారి సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ స్వయంగా వారి వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 21న వెనుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా తాము ముఖ్యమంత్రిని కలిసినట్లు వారు కలెక్టర్కి తెలిపారు. ఆ సమయంలో పెన్షన్ మరియు స్థలం కేటాయించాలని కోరినట్లు చెప్పారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నా పేరు కుక్కముడి ప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని, దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారిని కలవటం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఫిబ్రవరి నెలలో 21వ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వినుకొండకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చినప్పుడు చిలకూరుపేట ఏఎంజీ సంస్థకు చెందినటువంటి ఆర్ఫన్ అమ్మాయికి 2 చేతులు కాళ్ళు లేవు, ఆమె ఆర్థిక స్థితిగతులు బాగాలేదు, ఆమెకు 6,000 రూపాయలే పెన్షన్ వస్తుంది, ఉండటానికి ఇల్లు లేదు, ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టులాడుతున్న క్రమంలో ఆ రోజు గౌరవ సీఎం గారిని కలిసి విన్నపాన్ని తెలియజేసుకోవడం జరిగింది. స్టెల్లా అనే ఈ యొక్క పాప 27 సంవత్సరాలు. సీఎం గారు ఆమె చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా విని వెంటనే గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 4 విషయాలు ఆమె ముఖ్యమంత్రి గారి నోటీసులు చెప్పడం జరిగింది. 1, 35 కేజీల రైస్ కార్డు కావాలని, 2 ఉద్యోగం కావాలని, పక్కా ఇల్లు, ఇంటి స్థలం 1 కావాలని చెప్పడం జరిగింది. అలాగే 15,000 రూపాయల పెన్షన్ కావాలని ఆ రోజు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఆ విషయాన్ని మరలా మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారి నోటీసులో మరి ఫాలోఅప్ చేసుకోవడానికి ఆమెను తీసుకొని ఈరోజు ఏఎంజీ సిబ్బందితో పాటు మా మిత్రులు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు అందరం కలిసి ఒక లెటర్ ఇస్తే అప్పటికప్పుడు మేడం గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నా పేరు సుర్లా స్టెల్లా. నేను మొన్న వినకొండలో 21వ తారీఖు ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరం ముఖ్యమంత్రి గారి వాళ్ళ మీటింగ్కి నేను వెళ్ళాను. స్వచ్ఛాంధ్ర స్వరాంధ్ర కార్యక్రమానికి వెళ్ళాను. మా ఏఎంజీ సంస్థ నందు మా అరుణ్ కుమార్ డాడీ గారు అలానే క్వీనీ మమ్మీ గారు నన్ను పెంచి పెద్ద చేశారు. 10 రోజుల పిల్లప్పుడు తల్లిదండ్రులు నేను ఇలా ఉన్నానని చెప్పేసి నన్ను హాస్టల్లో వదిలిపెట్టేసి వెళ్ళినప్పుడు కానుంచి ఇప్పుడు వరకు నన్ను ఇంటర్ వరకు నేను రెగ్యులర్ గానే చదువుకున్నాను. డిగ్రీ మాత్రం ప్రజెంట్ నేను డిస్టెన్స్ గా చేస్తున్నాను. కానీ ఇప్పుడు వరకు కూడా నన్ను ఎంతో ఆదరించి ప్రేమించి మమ్మీ డాడీ నన్ను ఎంతగా బాగా చూశారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇలా బయటికి రాగలిగాను. నాకు అలానే వచ్చిన తర్వాత అక్కడ సీఎం ప్రోగ్రామ్ లో కూడా కలెక్టర్ మేడం గారు నేను వెళ్ళంగానే నన్ను చూసి చాలా బాగా స్పందించారు. నాకు ఉన్న అర్జీలన్నీ తీసుకున్నారు. తర్వాత సీఎం గారితో కల్పించారు. నాకు అప్పుడు ఎంత ఆనందం కలిగింది. మళ్ళీ ఒకసారి కలవాలని చెప్పి నాకు ఎంత ఆసక్తి కలిగింది. అందుకని నేను వచ్చాను. నేను వచ్చి మేడం గారిని కలిశాను. ఇప్పుడు కూడా మేడం గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నా పట్ల ప్రేమ చూపారు. అందుని బట్టి మేడం గారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరుపేట మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీంపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జిఓ మరియు గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకి వినతి పత్రం అందజేశారు. గతంలో డిఈ సచివాలయ సిబ్బందిపై ఫోన్లో దుర్భాషలాడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. నా పేరు ఎం రామకృష్ణ. నేను పల్నాడు జిల్లా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు జేఏసీ చైర్మన్ని. మరి 3వ తారీఖున చిలకలూరుపేట మున్సిపాలిటీలో పబ్లిక్ ఎమ్యూనిటీ సెక్రటరీని మరి అక్కడ చిలకలూరుపేట డిఈ గారు మరి మాటలు వినలేనంతగా దుర్భాషలాడుతూ వారిని తీవ్రంగా మనోవేదనకి గురి చేశారు. అందుకు విరుద్ధంగా మనం కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మరి ఆయన
గత సంవత్సరం నుంచి కూడా మహిళలు ఉన్నా కూడా అదే పదాలు వాడుతూ సభ్యత ఉన్న భాష కాకుండా విరుద్ధంగా మరి అనేక దుర్భాషలు ఆడుతూ మరి వినలేని విధంగా మరి ప్రోగ్రామ్ అతను వాళ్ళు హరాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని దాని మీద చర్య తీసుకోమని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నమస్కారం, నా పేరు కొమ్మాలపాటి ప్రతాప్ కుమార్, ఏపీఎన్జీజీఓ పల్నాడు జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ నెల 3వ తారీఖున చిలకలూరుపేట మున్సిపాలిటీలో డిఈ గారు ఎమ్యూనిటీ సెక్రటరీని దుర్భాషలాడటం జరిగింది. ఆల్రెడీ 4వ తారీఖు చిలకలూరుపేటలో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. అలానే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి తగిన చర్యలు, ఎందుకంటే అవి కనీసం ఒక వినడానికి కూడా మహిళలు వినటానికి కూడా వినలేని విధంగా ఎవరైనా తల్లిదండ్రులు విన్నా కానీ ఏంటి ఈ విధంగా మీరు వర్క్ చేస్తున్నారా, ఇంత ప్రెజర్ తీసుకొని చేస్తున్నారా, మిమ్మల్ని ఈ విధంగా తిడుతున్నారా, మిమ్మల్ని కనీసం కింద పనిచేసే కూలీలాగా కూడా చూడటం లేదా, ఇంకెందుకు మీరు చేయడం అని ఇంట్లో వాళ్ళు బాధపడటం. అలానే అది ఎవరైతే తిట్టించుకొని ఉన్నారో శ్రీనివాసరావు అండ్ రమేష్, ఇంతకుముందు మహిళలను కూడా వాళ్ళ పేర్లు చెప్పడానికి చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు, మహిళలను కూడా అదే పదాలు. ఇప్పుడైతే ఆడియో అయితే బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది, కానీ తెలియకుండా గత 6-7 సంవత్సరాల నుంచి ఇదే పదజాలంతో ఆ డిఈ గారు అక్కడే ఉండి ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం జరిగిన తర్వాత మిమ్మల్ని ఏఈ గారిని ఎలా అయితే తీసేసానో ఒక్కొక్కరిని నేను రిమూవ్ చేపిస్తాను, సస్పెండ్ చేపిస్తాను, ఛార్జ్ ఫ్రేమ్ చేస్తానని ఇంకా బెదిరిస్తున్నారు. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చాము. నా పేరు మహమ్మద్ అలీ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ని. ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే చిలుకలూరుపేటలో డిఈ గారు కమ్యూనిటీ సెక్రటరీస్ని ఉద్దేశించి దుర్భాషలు ఆడుతూ వాళ్ళను అవమానింపజేస్తూ ఏదైతే ఆయన ప్రవర్తన ఉందో దాని ఆడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక తోటి ఎంప్లాయీస్తో ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు అని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరియు ఆశ్చర్యపోయే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి 4వ తారీఖున మనం చిలుకలూరుపేటలో ధర్నా నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని సాక్షిగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అనుకున్న స్థాయిలో ఆయన మీద చర్యలు కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి మనకి అనుకున్న స్థాయిలో కనిపించకపోవడంతో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది అందిస్తున్నాము. నకిరికల్లు మండలం కండ్లగుంట, చీమలమర్రి గ్రామాలలో ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని గ్రామ పంచాయతీ అధికారి మమత గ్రామస్తులను కోరారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో మొత్తం 6,80,000 ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయని, ఇప్పటి వరకు 3,24,000 రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. మార్చి నెలలో 100% పన్నులు వసూలు చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్తులంతా సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నర్రా మమత. నేను నకరికల్లి మండలం కండ్లగుంట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇది మనకి ఆర్థిక సంవత్సరం ఎండింగ్ అవడం వల్ల మనకి ఇంటి పన్నుల వసూలు అనేవి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు మా కండ్లగుంట గ్రామ పంచాయతీకి సంబంధించి డిమాండ్ వచ్చేసి 6,80,004 రూపాయలు ఉందండి. అయితే ఈ మొత్తం డిమాండ్లో ప్రస్తుతానికి మేము ఇప్పటివరకు 3,24,000 కలెక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు మనకి 55% వరకు ట్యాక్స్ కలెక్షన్ అనేది జరిగిందండి. ఇయర్ ఎండింగ్ అవటము మనకి టైం కూడా తక్కువ ఉండటం వల్ల మేము ఒక 2-3 టీంలు ఏర్పాటు చేసుకొని ముమ్మరంగా ఇంటింటికి వెళ్ళి ట్యాక్స్ కలెక్షన్ అనేది చేస్తున్నామండి. అయితే గ్రామ ప్రజలందరికీ కూడా నేను నా తరఫున మీకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరైతే పాత బకాయిలు ఉన్నాయో, గత బకాయిలు కానివ్వండి, ఇప్పుడు బకాయిలు కానీ కూడా ఇన్ టైంలో చెల్లించి, గతంలో మనకి రసీదులు తీసుకోవటము, ఆఫ్లైన్ రసీదులు ఇట్లా ఉండేది. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి స్వర్ణ పంచాయతీ ద్వారా ఆన్లైన్ రసీదులు తీసుకోవటము, అదేవిధంగా ఇంటి పన్నుకి ఆధార్ లింక్, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే చాలా పన్ను కలెక్షన్ అనేది కూడా చాలా పారదర్శకంగా జరుగుతుంది. సో నేను గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్న ఒకటేనండి, దయచేసి కూడా మనకి ట్యాక్స్ కలెక్షన్ ప్రోగ్రెస్ చూపించి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి మన కండ్లకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలని చెప్పేసి నేను అందరికి కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు బోయ ఆదేశాల మేరకు నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షుడిగా సాకి బొల్లారావు నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోగ్యం ఓంకార్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మీనిగ బాబు, నల్లబోతుల శ్రీకాంత్, గుజ్జుల నాగరాజు ఆధ్వర్యంలో సాకి బొల్లారావుకు నియామక సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు బోగ్యం ఓంకార్ మాట్లాడుతూ,
మన వాల్మీకి జాతి కోసం అన్ని రకాలుగా సహాయ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, స్నేహితులు, బంధువులు పాల్గొని సాకి బొల్లారావుకు అభినందనలు తెలిపారు. నా మిత్రుడు శ్రేయభిలాషి బాలు సాకి గారు ఈ పదవి అలంకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం దానికి నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ అన్న. నర్సరావుపేట నియోజకవర్గం ఏపీ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ బోయ సంఘం తరపున సాకి బాలురావు గారిని నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఈరోజు క్రాంతి నాయుడు బోయ్ ఆదేశాల మేరకు ఈరోజు సాకి బొల్లారావు గారిని నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అన్నగారు. బీసీ సోదరుడు ఈరోజు బోయ సంఘం తరపున నర్సరావుపేట నియోజకవర్గ ప్రెసిడెంట్గా నియమించినందుకు, అదేవిధంగా పల్నాడు డిస్టిక్ బోయ సంఘం ప్రెసిడెంట్ భోగ్యం ఓంకార్ గారికి, అలాగే మీనియా బాబు గారికి ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ముందు రాబోయే రోజుల్లో మన సాకి బాలరావు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం నందు వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మహావిష్ణు దశావతారంలో తొలి అవతార రూపమైన మత్స్యావతారంతో వెలిసి ఉండుట ఇక్కడ విశేషం. పల్నాటి తిరుమలగా పేరుగాంచిన ఈ క్షేత్రమందు శ్రీ స్వామివారు నేతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారు. పాల్గొన మాసంలో వచ్చే అన్ని శనివారాలు తిరునాళ్ళ జరగడం ఇక్కడ విశేషం. పైకప్పు లేకుండా ఎండకు ఎండి వానకు తడిసే ఆలయ ప్రత్యేకత మరొక విశేషం. 3వ శనివారం భాగంగా నరసరావుపేట రాఖీ ఛానల్ మేనేజర్ దరూరి బాబురావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిడుగురాలకు చెందిన స్థానికులు తిరునాళ్లకు విచ్చేస్తున్న భక్తులకు అన్నదానం, మజ్జిగ వితరణ చేశారు. ఓం నమో వెంకటేశాయ. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు 3వ శనివారం సందర్భంగా తిరణాలు జరుగుతుంది. ఈ తిరణాల ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో మొదటి శనివారంతో ప్రారంభమయ్యి ఉగాదితో ముగిస్తుంది. అందులో భాగంగా ఈ 3వ శనివారంలో ముఖ్యంగా పోలీసు సిబ్బంది వారు క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి సమాచారం సంఘటన లేకుండా సాఫీగా జరుగుతుంది. స్వామివారి దర్శనం కూడా సుఖవంతంగా జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారం జరుగుతుంది. దేవరంపాడు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి తిరణాల 3వ శనివారం సందర్భంగా ఇక్కడ ఈ తిరణాల ఏర్పాట్లు ఈవో గారు కానీ అలాగే కమిటీ సభ్యులు కానీ ఎంతో బాగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క తిరణాలకి అన్నదాన కార్యక్రమాలు, అలాగే మంచినీళ్లు కానీ, సలవ పందిర్లు, కీలో ఉన్నటువంటి భక్తులకు సలవ పందిర్లు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత సౌకర్యవంతంగా చేశారు. ఏదైతే ఈ తిరణాలు జరుగుతున్నప్పుడు ముందుగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క ఎంప్లాయీస్ అందరిని కూడా ఒక కమిటీ లాగా మీటింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమం ఎలా నిర్వహించాలి అని సూచనల సలహాలతోటి ఈ రోజు ఈవో గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తిరణాలు వస్తుందని 2 నెలల క్రితం ముందుగానే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరో వాటర్ ప్లాంట్ నిర్వహించి ఈ రోజు గంటకు 1000 లీటర్లు వచ్చేలా ఆ ప్లాంట్ వల్ల ఈ రోజు ఇంతమంది ప్రజలు వచ్చినా కూడా వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. నేతి వెంకటేశ్వర స్వామి దేవరంపాడు తిరణాల సందర్భంగా ఈ యొక్క పాల్గొన మాసంలో 3వ శనివారం స్వామివారికి ముడుపులు సమర్పించుకోవడానికి భక్తుపాట్లని దేవాదాయ శాఖ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా సలవ పందిర్లు, క్యూ లైన్స్, ఆర్ఓ మినరల్ వాటర్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గౌరవ సత్తనపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క భక్తులకి ఆహార సౌకర్యాల నిమిత్తం కూడా జిల్లా పరిషత్తు గుంటూరు వారి ద్వారా మన మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా ఉగాది వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు
చేయడం పట్ల మేము పూర్తిగా సంతృప్తి చెందాము. థ్యాంక్ యూ. స్థానిక కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. వర్క్ ఫోర్సులో మహిళల సంఖ్య పెరిగితే భారతదేశ ఎకానమీ 27% పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు ఒక సమాజం యొక్క అభివృద్ధి సమాజంలోని మహిళల పురోగతిపై ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ గాయత్రి చర్మవ్యాధి నిపుణురాలు, వీన్స్ హాస్పిటల్ నరసరావుపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఆడపిల్ల జన్మించాలని కోరుకోవాలని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆడపిల్లలే బాసటగా నిలుస్తారని, 100 ఏళ్ల క్రితంతో పోలిస్తే నేటి మహిళలకు విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా ఎన్నో అవకాశాలున్నాయని, వారికి కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కఠోర శ్రమ అని తెలియజేశారు. నరసరావుపేట జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానసిక వైద్యురాలు శ్రీమతి పరిమి విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల విలువలు, సమాజంలో మహిళల పాత్ర, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో మరియు బాధ్యతతో సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్ బాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇసప్పాలెం మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3000 మంది మహిళలతో ప్రత్యేక కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. పనసతోట ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.